హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు గీక్స్. మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారా? మనకెందుకులే, ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు అనుకున్నారా? స్టాక్ మార్కెట్లో నష్టపోకుండా లాభాలు ఎలా రాబట్టాలి అనే దానికి బెంజమిన్ గ్రహం 1949లో ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనే పుస్తకం రాశారు. ఇంటెలిజెంట్ ఇన్వెస్టింగ్ అంటే మనం లాంగ్ టర్మ్లో ఆలోచించడం, రిస్క్ తక్కువ ఉన్న ఆప్షన్స్ చూస్ చేసుకోవటం అనమాట. ఏంట్రా, హౌ టు ఇన్వెస్ట్ లైక్ వారెన్ బఫెట్ అని బెంజమిన్ గ్రహం పేరు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఈ పుస్తకంలోని కొన్ని ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి చాలామంది కోటీశ్వర్లు అయ్యారు. అందులో బాగా ఫేమస్ అయిన వార్లలో వారెన్ బఫెట్ ఒకడు. వారెన్ బఫెట్ అందరికీ ఈ పుస్తకాన్ని తప్పకుండా రికమెండ్ చేస్తారు. సో మనం కూడా ఈరోజు ఈ పుస్తకంలో నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. ఎగ్జామిన్ ఏ కంపెనీస్ లాంగ్ టర్మ్ వాల్యూ. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ద్వారా చాలా డబ్బులు సంపాదించవచ్చు, అదేవిధంగా చాలా పోగొట్టుకోవచ్చు. మనం హిస్టరీ చూస్తే వారెన్ బఫెట్ లాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైతే కరెక్ట్గా మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసి కొన్ని కోట్లు సంపాదించారో వారి గురించి తెలుసుకోవచ్చు. అదే విధంగా రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి దారుణంగా డబ్బులు కోల్పోయిన వాళ్ళ గురించి కూడా చూడొచ్చు. సో ఇన్వెస్ట్ చేసే ముందు మనల్ని మనం ఒకటే అడగాలి, నేను తీసుకునే ఈ నిర్ణయం నాకు మంచిదేనా అని. బెంజమిన్ గ్రహం ఏమంటారంటే, మనం ఇంటెలిజెంట్గా ఇన్వెస్టింగ్ చేస్తే డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిది అని చెప్తారు. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ ఏమైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హిస్టరీని బాగా అనలైజ్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే వారికి సేఫ్ అండ్ స్టడీ రిటర్న్స్ వస్తాయా అనే దాని మీద అవగాహన ఏర్పరచుకుంటారు. అంతేకాని స్పెక్యులేషన్స్ని నమ్మరు. స్పెక్యులేషన్స్ అంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు వెంటనే ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయిపోద్ది అనే మాటల్ని నమ్మరు. ఒక తెలివైన ఇన్వెస్టర్ ఎప్పుడు షార్ట్ టర్మ్ గెయిన్స్ మీద ఫోకస్ చేయకూడదు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మనం యాపిల్ కంపెనీ వాళ్ళు కొత్తగా ఒక ఫోన్ అడ్వర్టైజ్ చేస్తున్నారు అనే విషయం వింటాం. అది నిజమో కాదో తెలియదు, దాన్నే స్పెక్యులేషన్ అంటారు. ఆ మాట విని మనం ఒకేసారి చాలా యాపిల్ కంపెనీ స్టాక్స్ కొనేస్తాం. ఒకవేళ మన లక్ బాగుంటే ఆ మాట నిజమై చాలా డబ్బులు సంపాదించవచ్చు. మన లక్ బాగోక మనం విన్న రూమర్ రాంగ్ అయితే మనం చాలా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది. అందుకే మనం స్పెక్యులేషన్స్ని నమ్మి ఇన్వెస్ట్ చేయకూడదు. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనేవాడు ఆ కంపెనీ హిస్టరీని, మార్కెట్లో దాని గ్రోత్ని అన్నిటినీ కంపేర్ చేసి లాంగ్ టర్మ్ వాల్యూ ఆలోచిస్తారు. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనేవాడు తన ఖర్చు పెట్టే రూపాయికి తనకి వచ్చే లాభం మీద కరెక్ట్గా అవగాహన ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం ఒక కాస్ట్లీ టీషర్ట్ చూసామనుకోండి, దాని రేటుకి తగ్గట్టుగా అది ఎక్కువ రోజులు వస్తే దాన్ని మనం కొనుక్కోవచ్చు. అదే దాని క్వాలిటీ అంతా బాగున్నప్పుడు మనం ఎక్కువ రోజులు వచ్చే ఒక చీప్ టీషర్ట్ని కొనుక్కోవడమే మంచిది. బెంజమిన్ గ్రహం ఏమంటారంటే, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ లైఫ్ అంతా ఎగ్జైటింగ్గా ఉండదు అని. కానీ ఇక్కడ పాయింట్ అది కాదని, ఇక్కడ మెయిన్ పాయింట్ ప్రాఫిట్ వచ్చిందా లేదా అని చమత్కరించారు. 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టింగ్. మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనేవాడు తాను ఇన్వెస్ట్ చేసే ముందు తాను ఇన్వెస్ట్ చేసే కంపెనీ బిజినెస్ ప్రిన్సిపల్స్ గురించి, ఆ కంపెనీ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ గోల్స్ పైన ఖచ్చితమైన అవగాహన రావాలి. ఒక కంపెనీ స్టాక్ వాల్యూ అనేది ఆ కంపెనీ ఫాలో అయ్యే వాల్యూస్, దాని పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రక్చర్, ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఎలా పనిచేస్తుంది, అందరికీ వాళ్ళు డివిడెండ్స్ అంటే లాభాల్లోని భాగాలు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. బెంజమిన్ గ్రహం ముఖ్యంగా ఏం చెప్తారంటే, మనం షార్ట్ టర్మ్ లాభాల మీద ఫోకస్ పెట్టకూడదు అని. దాని మీద పెడితే మన గోతులో మనమే పడ్డట్టని, మనం ఎప్పుడూ ఆ కంపెనీ ఫైనాన్షియల్ హిస్టరీ మీద, దానివల్ల వచ్చే లాంగ్ టర్మ్ లాభాల మీద మన ఫోకస్ ఉండాలి అని చెప్తున్నారు. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనేవాడు తనకు నష్టం రాకుండా తన ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేసుకోవాలి. అంటే మన డబ్బులు మొత్తం ఒకే స్టాక్ మీద పెట్టకుండా, ఆ కంపెనీ ఎంత అట్రాక్టివ్గా ఉన్నా మన డబ్బుల్ని మనం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఇదే విషయాన్ని వారెన్ బఫెట్ నెవర్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని చెప్పారు. ఒకసారి ఆలోచించండి, మన ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకువెళ్ళి ఒకే కంపెనీలో పెట్టిన తర్వాత ఆ కంపెనీ ఏదో ఫ్రాడ్లో చిక్కుకొని దివాలా తీస్తే మన పరిస్థితి ఏంటి? మనం పెట్టిన డబ్బులన్నీ ఒక్కసారిగా గాల్లో కలిసిపోతాయి. ఇదే విషయం సత్యం కంపెనీ స్కామ్ జరిగినప్పుడు కూడా తెలిసింది. చాలామంది సత్యం చాలా మంచి కంపెనీ అని వారి ఇన్వెస్ట్మెంట్ మొత్తం అంతా తీసుకెళ్ళి అందులో పెట్టారు. కానీ సత్యం పెద్ద స్కామ్లో ఇరుక్కుపోవడంతో వారి ఇన్వెస్ట్మెంట్ అంతా పోయింది. అందుకే మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ డైవర్సిఫై చేసుకోవాలి. థర్డ్ ప్రిన్సిపల్, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనేవాడు ఎప్పుడూ పెద్ద పెద్ద లాభాల గురించి ఆలోచించడు. తన ఐడియా ఎప్పుడూ సేఫ్ అండ్ స్టడీ రెవెన్యూ మీదే ఉంటుంది. మనం ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అవ్వాలి అంటే మన టార్గెట్, మన ఇన్వెస్ట్మెంట్ మన అవసరాలకు పనికి వచ్చే విధంగా ఉన్నాయా లేదా అని ఉండాలి. అంతేకాని స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రొఫెషనల్ స్టాక్ బ్రోకర్స్ లాగా సంపాదించేయాలి అనే ఆలోచన ఉండకూడదు. ఎందుకంటే స్టాక్ బ్రోకర్స్ అనేవాళ్ళు వారి జీవితం, వారి ఉద్యోగం అంతా స్టాక్ మార్కెట్లోనే ఉంటుంది.
మనం వాళ్ళలాగా సంపాదించాలి అంటే అది మన వల్ల అయ్యే పని కాదు. చివరిగా బెంజమిన్ గ్రహం ఏమంటారంటే, మనం ఫాస్ట్గా డబ్బులు సంపాదించేయాలి, నేను త్వరగా ధనవంతుడైపోవాలి అనే ఆలోచనలో ఉండటం వల్ల మనం ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అవ్వలేం. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనేవాడు ఎప్పుడు లాంగ్ టర్మ్ గోల్స్ మరియు సేఫ్ అండ్ స్టడీ రిటర్న్స్ మీద దృష్టి పెడతారు. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనే బుక్ స్టాక్ మార్కెట్కే కాదు, మన లైఫ్లో తీసుకునే చాలా ఫైనాన్షియల్ డెసిషన్స్ కూడా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా చదవండి. ఈ బుక్ కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఈ పుస్తకంలో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాల్ని మరికొన్ని వీడియోస్లో మీ ముందుకు తీసుకువస్తాం. సో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది ఈ వీడియోస్ ఎలా క్రియేట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. మేము ఏ సాఫ్ట్వేర్స్ అయితే యూస్ చేస్తున్నామో ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంచాం. సో చెక్ చేయండి. అండ్ ఇంకా డిస్క్రిప్షన్లో మా సోషల్ మీడియా లింక్స్ అన్నీ ఉన్నాయి. మీరు మాతో పర్సనల్గా చాట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీరు మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని మీ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్లో షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.